ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. హైదరాబాద్ గురించి మాట్లాడదాం. హైదరాబాదులో వర్షాలు పడుతున్నాయి, భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ పరిస్థితి ఏమిటి? రోజు రోజుకు ఇబ్బందులు పడుతున్నారు జనాలు. ఉద్యోగస్తులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఏ వర్షం వస్తుందో తెలియదు. ఏ గల్లీల్లో ఎక్కడ మ్యాన్హోల్ ఉందో తెలియదు. రోడ్ల మీద నీళ్లు, బండ్లు కొట్టకపోతున్నాయి. సాయంత్రం అయితే వర్షాలు పడుతున్నాయి. దీని మీద ప్రభుత్వం ఏం చేస్తుంది? జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేస్తున్నారు? హైడ్రా ఏం చేస్తున్నారు అనేది కూడా ప్రజల్లో ఒక ప్రశ్నగా మారిపోతుంది. సాయంత్రం టైం అయితే హైదరాబాద్లో భారీ వర్షాలు. ఈ వర్షాలకు ఉద్యోగస్తులు ఇళ్లకు పోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ పరిస్థితి ఇట్లా అయిపోతుంది? ఈ మహానగరానికి ఏమైంది అనేది కూడా జనాలు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి సర్కారు హైదరాబాద్ మీద దృష్టి పెట్టడం లేదా, హైదరాబాద్ గురించి పట్టించుకోవట్లేదా అనేది కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలకు రోడ్లు దెబ్బతింటున్నాయి. ప్లస్ మ్యాన్హోల్స్ ఎక్కడున్నాయో తెలియదు. ట్రాఫిక్ అవస్థ పడుతుంది. గంటల తరబై రోడ్డు మీద నరకయాతన చేస్తున్నారు ప్రజలు. ఈ హైదరాబాద్ మీద పరిస్థితి ఏమనేది ఒకసారి మనం చూసుకుంటే చాలా అవస్థలు పడుతున్నారు. రాజధాని హైదరాబాదులో చినుకు పడితే నగరవాసులు నరకం చూస్తున్నారు. రహదారులు చెరువులుగా మారుతున్నాయి. నడుములోతు నీళ్లు కాలువలను తలపిస్తూ భయపడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమై జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చాలా కాలనీలు నీట మునిగిపోతున్నాయి. ప్రజలు ఇండ్లకే పరిమితం కావాల్సిన దుస్థితి నెలకొంటుంది. పలు బస్తీల్లో అయితే ఇండ్లలోకి నీరు చేరి జనం అవస్థలు పడుతున్నారు. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బిక్కిబిక్కుమంటూ బతుకుతున్నారు. హైదరాబాద్లో పడుతున్న ఈ వర్షాలకు ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. ఏమరంటే ఇంకా ఉన్నట్టుండి వస్తుంది. కుండపోత వర్షాలతో హైదరాబాద్ అతాకుతలం, కన్నీరు కురుస్తుంది. రోడ్లపైకి వరదల్లో స్తంభిస్తున్న ట్రాఫిక్, నీట మునుగుతున్న పలు కాలనీలు. ఈ వారంలోనే 4 మృత్యువాత పడడం కూడా తెలుస్తుంది. మనం చూసే సాయంత్రం టైం వరకు బాగుంటుంది. కరెక్ట్గా ఉద్యోగస్తులు ఇంటికి పోయే టయానికి వర్షాలు పడతాయి. జాబ్ చేసుకునే వాళ్ళకు ఇబ్బందులు, వ్యాపారస్తులకు ఇబ్బందులు. ఈ హైదరాబాద్కు ఏమైంది? ఎక్కడ చూసినా నీళ్లు, చెరువులు. ఏ రోడ్ల మీద చూసినా నడుము లోతుల నీళ్ళు. ఆటోలు నీళ్ళల్లో కూడా ఆగిపోతున్నాయి. బండ్లు పడిపోతున్నారు. కానీ హైదరాబాద్లో ఎక్కడ మ్యాన్హోల్ ఉంది? ఏమైంది ఈ హైదరాబాద్ మహానగరానికి అనేది కూడా జనము చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? గత పాలకులు ఏం డెవలప్ చేయలేదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న కానించి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్లో మార్పు వచ్చింది అంటున్నారు. ఏం మార్పు వచ్చింది? ఎక్కడ నీళ్ళు అక్కడ చెరువులు, కుంటలు అయిపోతున్నాయి. ఏడ చూసినా రోడ్లే. అమీర్పేట ఎత్తుకో, ఖైరతాబాద్ ఎత్తుకో, మోసాపేట ఎత్తుకో, కూకటపల్లి ఎత్తుకో, ఏడ చూసినా రోడ్లే. ఎక్కడ చూసినా ఖైరతాబాద్ కూడల్లో చూడాలి, అమీర్పేట సౌరస్తా సైడ్ చూడాలి. ఇంకా చూస్తే భరత్ నగర్, మోసాపేట, ఎక్కడ చూసినా నీళ్ళే. ఏడ చూసినా వాటరే. రోడ్ల మీద నీళ్ళన్నీ ఒక చెరువుల లెక్క అనిపిస్తున్నాయి. మనం ఎగ్జాంపుల్ నిన్న గురువారం చూసుకుంటే, గురువారం కానీ బుధవారం కానీ భారీ వర్షాలు పడుతున్నాయి హైదరాబాద్లో. ఈ వర్షాలకు ఉద్యోగస్తుల పరిస్థితి ఎట్లా మారిందంటే, గురువారం సాయంత్రం 4:30 ఉద్యోగులంతా కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలుదేరే వేళ ఒకసారిగా ఆకాశం మేఘమతమైంది. గంట సేపు ఆగకుండా కుండపోత వర్షం కురిసింది. రోడ్లన్నీ కాలువల్లా మారాయి. వరద కారణంగా వాహనాలకు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. మొత్తం రాత్రి 9:30 గంటల వరకు పలు ప్రాంతాల్లో రోడ్లపై ట్రాఫిక్ స్తంభించింది. ఇటీవల మహానగరంలో అకస్మాత్తుగా మేఘాలు గర్జిస్తున్నాయి. కుండపోత వానలు ఎక్కువైనాయి. రహదారులు కాలువలుగా, కాలనీలు తాటాకులుగా మారుతున్నాయి. లోతట్లో ఉన్న ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు అల్లాడుతున్నారు. గత ఆదివారం 3 ఎత్తులు నాలాల్లో కొట్టకపోయారు. ఎవరైతే గల్లెత్తయి 24 గంటల తర్వాత మృతి చెందినట్లు అధికారులు ధృవీకరిస్తున్నారు. బుధవారం రాత్రి వరదల్లో చిక్కుకొని బలకంపేట ప్రాంతంలో యువకుడు మృత్యువాత పడ్డారు. చూడండి, బుధవారం నుంచి గురువారం వరకు ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో భారీ వర్షాలు పడినాయి. ఎక్కడ చూసినా చెరువుల లెక్క రోడ్లు అయినాయి.
ఇంకా మనం పరిస్థితులు చూసుకోగలిగితే హైదరాబాద్లో ఉద్యోగస్తులు ఎవరైనా సరే, వ్యాపారస్తులు కానీ అన్ని విధాలా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వానకు, ట్రాఫిక్ అన్ని విధాలా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా మనం చూసుకోగలిగితే ఈ మహానగరానికి ఏమైంది అనేది కూడా జనాలు బిత్తరపోతున్నారు. ఇంటికి ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్తామో వెళ్ళమో అనేది కూడా జనం బేజారైపోతున్నారు. కానీ సర్కారు ఏం చేస్తుంది? రేవంత్ రెడ్డి గారి సర్కారు కూడా దీని మీద పెద్దగా దృష్టి సాధించినట్లేదు. ఎందుకంటే చాలా వర్షం, ఎక్కడెక్కడ చూసుకుంటే కూడా వర్షాలన్నీ పడుతుంది. కానీ బుధవారం కానీ గురువారం కానీ భారీ వర్షాలు హైదరాబాద్లో పడితే ఎక్కడ చూసినా చెరువులు లెక్క చేసినాయి. సికింద్రాబాద్ చూసుకుంటే చెరువులు, అమీర్పేట, ఎర్రగడ్డ ఎక్కడ చూసినా చెరువులు, మోసాపేట, ఖైరతాబాదు ఏడ చూసినా రోడ్ల మీద మోకాలంత లోతు నీళ్లు. ఆటోల్లోకి నీళ్ళు వస్తున్నాయి, బండ్లలోకి నీళ్ళు వస్తున్నాయి. ఏడ చూసినా పెట్టుకుంటున్నారు. అమ్మో వస్తుందని భయపడిపోతున్నారు. వాన వస్తుందంటే భయపడిపోతున్నారు. ప్రయాణంలో ఉన్నప్పుడు వాన పడిందంటే ఇంకా అంతే సంగతులు. ఎక్కడ జనం ఎక్కడ నిలిచిపోతున్నారు. ఇంటికి పనిచోటుకు సురక్షితంగా వెళ్ళడంపై ఆందోళన చెందుతున్నారు. డ్రైన్లు, నాలాలు నిర్వహణలో సర్కారు ఫెయిల్ అయిందని, కనీసం వాటరు, ట్రాఫిక్ క్లియరెన్స్లోనూ అట్రప్లాప్ అయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల మధ్య లోపించిన సమన్వయంతోనే ఎన్నడూ లేని స్థాయిలో ఇప్పుడు సమస్య ఎదురవుతుందని మండిపడుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో శాఖల మధ్య సమన్వయాన్ని, సమస్యలు పరిష్కరించిన తీరును ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో కూడా అలాగే ఉండేది, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కూడా అలాగే ఉండేది. కానీ వరదలు వస్తే హైదరాబాద్ పరిస్థితి ఏమైపోతుంది అనేది కూడా గురువారం కురిసిన భారీ వర్షాలు చూసుకుంటే చాలా ఉంది. ఈ హైడ్రా అధికారులు, జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేస్తున్నారనేది కూడా చూడాలి. ఏమంటే గంటల తరబడి జనం అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్, గచ్చిబౌలి, రాయదుర్గం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నం, ఖైరతాబాద్, పంజగుట్ట, సోమాజిగూడ, తెలుగుతల్లి ఫ్లైఓవర్, బేగంపేట, సికింద్రాబాద్, అంబర్పేట, ముషీరాబాద్, బిడ్జి ప్రాంతాల్లో జనం రోడ్లపైకి ఎటూ కదలలేని పరిస్థితి ఏర్పడింది. చంద్రాయగుట్ట, బండ్లగూడ, షేక్పేట ప్రాంతాల్లో జనసేహనం స్తంభించిపోయింది. ఎక్కడ చూసినా వర్షాలు, ఏమి నీళ్ళు అయ్యేది కూడా తెలియట్లేదు. రోడ్ల మీద నీళ్లు. బుధవారం గురువారం కురిసిన వర్షాలతో హైదరాబాద్ అతోకుతలమైంది. ఎక్కడ ట్రాఫిక్ జామ్, బండ్లు రోడ్లలో కొట్టకపోవడం, ప్రజలు, ఫ్యామిలీలు కూడా బయట రావాలంటే భయపడిపోతున్నారు సాయంత్రం టైంలో. ఏమి అనేది కూడా చూసుకుంటే మరో 3 రోజులు భారీ వర్షాలు పడేతాయని కూడా తెలుస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఇతర వాతావరణ శాఖ గురువారం ప్రకటనలో తేలింది. ఏమనంటే హైదరాబాద్ యొక్క పరిస్థితి ఏమనేది కూడా ప్రజలు చూస్తున్నారు. ఏమి వర్షం ఏంది, ఉన్నట్లుండి వస్తుంది, కన్నీరు కురుస్తుంది. కుండపోత వర్షాలతో హైదరాబాద్ అతాకుతలం. చూడండి, ఇది మన హైదరాబాద్ యొక్క పరిస్థితిని చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా డ్రైనేజ్ వ్యవస్థ అనేది సక్రమంగా లేదు. కాబట్టి ఎక్కడ మ్యాన్హోల్స్ ఉన్నాయి, పడిన వర్షాలు సరిగా పోవట్లేదు. ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మ్యాన్హోల్స్ను సక్రమంగా పట్టించుకోవాలా. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దిగా చేస్తుంది, కానీ ఇంకా చేయాల్సి వస్తుంది. ఇంకా చేయాలి హైదరాబాద్కు అనేది కూడా ప్రజలు కోరుకుంటూ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.